మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా జగన్మాత, ఈ ఇంటికి ఇలవేల్పుగా, ఈ ఊరి దేవతగా నువ్వు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నావు. కాని ఇప్పుడు నా కొడుకు విషయంలో అన్ని ప్రశ్నలే తప్ప దేనికి సమాధానం దొరకడం లేదు. తను కోరుకున్న మనిషి యోగ్యురాలు అని నేను వాడికి పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. కాని ఏం జరిగిందో నీకు తెలుసు. రాధ తిరిగి వచ్చినందుకు అందరం సంతోషించాం. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు. అనుక్షణం తను బాధపడుతూ ఉంటే మురారి భయపడుతున్నాడు. వాళ్ళిద్దరినీ చూసి మేమందరం కంగారు పడుతున్నాం. అన్ని సమస్యలు సర్దుకునేలాగా నువ్వే ఒక పరిష్కార మార్గాన్ని చూపించమ్మా. నువ్వు తప్ప ఈ సమస్యని ఎవ్వరూ పరిష్కరించలేరు అని నాకు తెలుసు. అందుకే మళ్ళీ నిన్ను వేడుకుంటున్నాను. రాధా మురారీల జీవితానికి ఏది సరైన మార్గమో అదే నువ్వు నిర్ణయించు. ఏంటి రాధా, ఏమైంది? పాప ఎందుకు ఏడుస్తుంది? తెలియడం లేదండి. అర్ధరాత్రి నుంచి పాలు తాగడం లేదు, ఏడుస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదేంటి రాధా, మరి రాత్రి నుంచి ఏడుస్తుందంటే మమ్మల్ని లేపాల్సింది కదా? ఊరుకుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అయ్యో, ఎంత పని చేసావు రాధా. పాప ఏడుస్తూ ఉంటే అలా ఎలా అనుకుంటావు? అందరినీ పిలవాలి కదా, దానికి కూడా మొహమాటం అయితే ఎలా? ఇదే నీ ఇల్లు, నువ్వు ఈ ఇంటి మనిషివి. జ్యోతి, అమ్మా వెంటనే ఉప్పు ఎండుమిరపకాయలు తీసుకురా. అలాగేనమ్మా. చిటికల్లి, ఇదిగోండి అమ్మగారు. చిన్నపిల్ల కదా, ముద్దుగా ఉందని అందరం ఎత్తుకుంటున్నాం. ఏ దిష్టి తగిలిందో ఏంటో. చిన్నప్పుడు సత్యకు కూడా ఇలాగే దిష్టి తీశాను. తగ్గిపోతుంది, నువ్వేం భయపడకు. ఇంతలా ఏడుస్తుంటే ఈ మనసు తట్టుకోలేకపోతోంది. కనీసం నా సమస్య ఇది అని చెప్పుకోలేని పరిస్థితి. ప్రాబ్లం ఏంటో కూడా నాకు తెలియడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వే కాపాడమ్మా. దిష్టి అంటున్నారు. ఇక్కడ అందరూ నా పిల్లని నన్ను ఆదరించే వాళ్లే తప్ప దిష్టి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. పాపకేదో అవుతుంది, నాకేం పాలు పోవడం లేదు. నా కూతుర్ని నువ్వే కాపాడమ్మా. అవసరం అనుకుంటే నా ప్రాణాల్ని తీసుకో, కానీ ఈ చిన్ని ప్రాణాన్ని మాత్రం ఇంతలా హింస పెట్టకు తల్లి, కరుణించు. ఏంటి రాదా ఆ మాటలు? పాపకేమీ కాదు, తగ్గిపోతుంది. అమ్మ దిష్టి తీసింది కదా. అవును రాధా, అనవసరంగా భయపడకు. అంతగా తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్దాం, ఇబ్బంది ఏం లేదు. మనం తీసుకెళ్ళాం ఎందుకు? భార్గవిని రమ్మని ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో భార్గవి, ఎక్కడున్నావు? అవును, సరే అయితే నువ్వు వెంటనే ఇంటికి రా. పాప రాత్రి నుంచి విపరీతంగా ఏడుస్తుంది. అవునా, సరే అయితే హాస్పిటల్ దగ్గరికి మేమే పాపను తీసుకుని వస్తున్నాం. ఏంటి కిట్టయ్యా, వెంటనే తీసుకొస్తున్నానని చెప్తున్నావు? ఎవరి దగ్గరికి? భార్గవికి ఫోన్ చేశానమ్మా. తనేదో డెలివరీ కేసులో ఉందంట.
అందుకే పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాం. పదండి, వెంటనే వెళ్దాం. పాప ఊరుకునే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. తీసుకుని వెళ్దాం. పదకెట్టయ్యా, నేను కూడా వస్తాను. పర్లేదమ్మా, నేను వెళ్తున్నాను కదా, చూసుకుంటాను. మరీ ఏమైనా ఇబ్బందిగా ఉంటే నీకు ఫోన్ చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. రాధా పద. వెళ్ళొస్తాను. జాగ్రత్త రాధా. అమ్మా, అమ్మోరు తల్లి, ఆ పసిదానికి ఏమీ కాకుండా నువ్వే కాపాడు. నేనేం చెప్పాను, మీరేం చేసి చచ్చారు? అదే బామ్మగారు, అసలు నువ్వు మాట్లాడకు. ఈ ఇంట్లో నీకు మాట్లాడే అర్హతే లేదు. చేసిన తప్పుని సమర్థించుకోవాలని చూస్తున్నావా? అది కాదు బామ్మగారు, అసలు అనుకోకుండా. చూడు, అనుకోకుండా జరిగింది, జరిగాక ఇలా అవుతుందని అనుకోలేదని నాకు వంకర కబుర్లు చెప్పకండి. ఇంత పెద్ద ప్లాన్ని ఎంత జాగ్రత్తగా అమలు చేయాలి? బామ్మ, అసలు ముందు మేమేం చెప్తామో వినాలి కదా. ఇంకేం చెప్తారే? ఒక వంట చెయ్యాలంటే సరుకులన్నీ ఉన్నాయో లేదో, ఉప్పు కారం సరిపోయాయో లేవో అని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, అలాంటిది ఇద్దరు మనుషుల్ని కలిపే కార్యక్రమం చేస్తుంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఆలోచించాలి. ముందు వెనక చూసుకుని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి. అదేమీ చేయకుండా తప్పు జరిగిపోయింది, అనుకున్న పని అవలేదంటే కుదరదు. అది కాదు బామ్మగారు, మేమన్నీ అనుకున్నట్టే చేశాము. కానీ చాందిని పాలు పట్టుకుని వెళ్లేసరికి పార్థు వచ్చి తాగేశాడు. పార్థు ఏమైనా పిల్ల? పాలెక్కడున్నాయని ఇల్లంతా వెతికి తాగడానికి? ఇది పట్టుకెళ్తున్నప్పుడు పార్థు వస్తుంటే పక్కకి తప్పుకోవాలి, పార్థు చూడకుండా వెళ్ళాలి. బామ్మ, అప్పుడు నేను ఆలోచించలేదు. అయినా నాకేం తెలుసు, అప్పుడు పార్థు అలా బిహేవ్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఆలోచించాలి, అన్నీ బాగా ఆలోచించాలి. పెళ్లి అనుకున్నప్పుడు అన్నీ ఆలోచిస్తాం. పందిరి వేయడం దగ్గర నుంచి విస్తరాకులు పారేసే వరకు ఇలా అన్నీ ఆలోచిస్తాం. అలాగే ఇది కూడా ఎంతో జాగ్రత్తగా ఆలోచించాలి. అది సరే బామ్మగారు, మా గురించి ఇంతలా చెప్తున్నారు కదా, పొరపాటున మీరే ఉండుంటే, మీ సమక్షంలోనే ఇలా జరిగుంటే మీరేం చేసేవారు? ఏంటే, నువ్వు నన్నే అడుగుతున్నావా? పొరపాటున పార్థు అలా వచ్చి ఆ పాలు నేను తాగుతాను అంటే వాడికి ఎందుకు ఇస్తాను? నేనే తాగేస్తాను. చిచి, అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరందరూ కలిసి నా బుర్ర కూడా పాడు చేశారు. మొత్తానికి ప్లాన్ అంతా అట్ర ఫ్లాప్ చేసి నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని క్షమించాను. అసలు మీ ముగ్గురిని. బామా, ఏమైంది పొద్దున్నే హడావిడి చేస్తున్నావు? ఏముంటుందిరా, పొద్దున్నే టిఫిన్ చేశాము. టిఫిన్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని శారదను అడుగుతున్నాను. పల్లీలు సరిగ్గా వేగాయా లేదా అని స్నేహను అడుగుతున్నాను. పోపు సరిగ్గా పెట్టావా లేదా అని దీన్ని అడుగుతున్నాను. ఇంతమందిని అడిగే బదులు టేబుల్ దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేస్తే సరిపోయేది కదా. ఎంత బాగా చెప్పావురా. ఈ మాత్రం తెలివితేటలు లేకే మేమంతా తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాం కదా. అవును. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు టిఫిన్ పెట్టండి. అలాగేరా, పద పద. వేడివేడిగా ఇడ్లీలున్నాయి, ఒక పట్టు పడదు గాని పద. ఇదిగో, నువ్వు వెళ్ళాక ఇక్కడ నేను మాట్లాడవలసింది, తేల్చుకోవాల్సింది చాలా ఉంది. ఏంటది? అన్నీ నీకు చెప్పాలా? ఏదో వంటల గురించి, ఉప్పు కారాల గురించి, అంతకు మించేమీ లేదురా. పద. ఇదిగో, ఒక అరగంట తర్వాత మీరందరూ వచ్చి నాకు కనపడండి, అప్పుడు చెప్తా మీ పని. నువ్వు రారా, రా. బామ్మ తిట్టారని కాదు గాని ఒక మంచి అవకాశం పోయింది. ఏం చెయ్యాలో ఏంటో.
నీ మీద భారంతో నేను దీక్ష తీసుకున్నాను. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేననుకున్న కోరిక నెరవేరేలాగా చూడు. అన్నయ్య, ఉప్మా ఎలా ఉంది? చెల్లెమ్మ, రుచిగా ఉంది. కూర్చోరా బాబు, ఉప్మా అద్దిరిపోయింది. ఓ పట్టు. అలాగే మావయ్య. అవును, అందరూ ఇక్కడే ఉన్నాము. ఈ నీలిమ ఎక్కడికెళ్ళింది? తను పూజ చేసుకుంటుందమ్మమ్మా, తర్వాత తింటుందిలే. పూజ చేస్తుందా? ఏమిటే ఎప్పుడే లేంది విచిత్రం? ఇదేమిటి? విచిత్రమేం లేదమ్మా. పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లలోనైనా చాలా మార్పులొస్తాయి. ఇప్పుడు తను మామూలు అమ్మాయి కాదు, ఇల్లాలు. కాబట్టి ఇంట్లో దీపం పెట్టడం, పూజ చేసుకోవడం అలవాటు చేసుకుంటోంది. అలా ఉండడం మంచిదే కదమ్మా. ఇంటి ఇల్లాలన్నప్పుడు అలాగే ఉండాలి. భాను కూడా అంతే. రోజు దేవుడికి పూజ చేస్తే కానీ కాఫీ కూడా తాగేది కాదు కదా. సర్లేరా, ఏ ఇల్లాలైనా అలాగే చేస్తుంది. నీలిమా, ఒసే నీలిమా, ఏది పిల్ల? బామ్మా, నీ పూజ అయిపోయిందా? అయిపోయింది బామ్మా. సర్లే కూర్చో, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. నేను తినకూడదు, మీరు తినండి. అదేంటే, మేం తిన్నాక నువ్వు తింటావా? మొగుడు తిన్నాక తినడం మా కాలం ఆచారం. మొగుడుతో పాటు తినడం గ్రహచారం. ఇప్పుడు మొగుడు కంటే ముందు తినడం పోయే కాలం. అందుకని నువ్వు మేం తిన్నాక తినాలని మడి కట్టుకుని కూర్చోనక్కర్లేదు. మాతో పాటు తింటేనే మర్యాద ఇచ్చినట్టుంటుంది, అందరితో కలిసి తిన్నట్టుంటుంది. రా కూర్చో. దా. లేదు బామ్మ, నేను ఒక దీక్ష తీసుకున్నాను. రోజు రాత్రి మాత్రమే తినాలి, పగలంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసమా? అదేంటి ఈరోజు ఏం స్పెషల్ అని చెప్పి అలా పూజ చేస్తున్నావు? ఈ ఒక్కరోజు కాదంటీ, 21 రోజులు అలాగే ఉండాలి. చెప్పాను కదా, ఒక దీక్ష తీసుకున్నానని. ఆ దీక్ష నియమం ప్రకారం నేను ఉదయం అంతా ఏమీ ముట్టుకోకూడదు, సాయంత్రం మాత్రమే తినాలి. అయినా ఇప్పుడు నీకు ఈ పూజలు అవి ఎందుకు? ఏం కోరుకుంటున్నావు? పెళ్ళైన ఆడపిల్ల ఇలా పూజలు వ్రతాలు చేసుకోవడం ఆనవాయితీ కదా. ఏదైనా మొక్కుకుందేమో. మొక్కుకుంటే మొక్కుకుందులేరా, కానీ ఇలా ఉపవాసాలు ఉంటాను, రాత్రి మాత్రమే తింటానని మొక్కుకోవడం ఏంటి? శుభ్రంగా భోంచేసి పూజ చేసుకో అమ్మా. ఎవరొద్దన్నారు నిన్ను? లేదంకుల్, ఈ వ్రతం చాలా స్పెషల్, అందుకే చేస్తున్నాను. అవునా? దేని గురించి చేస్తున్నావు? నువ్వెప్పుడు బాగుండాలని చేస్తున్నాను కార్తీక్. నేను మొక్కుకున్నది నీకోసమే, నీ సంతోషం కోసమే. అందుకే ఈ వ్రతం చేయాలనుకున్నాను, ఈ దీక్ష తీసుకున్నాను. బావుందే, వెనకటికి నీలాంటిదే. చలికాలంలో చలి ఎక్కువగా ఉందని వెళ్లి పొయ్యిలో కూర్చుందంట. దెబ్బకు ఒళ్లంతా మండి బొబ్బలు కట్టాయి, అలా ఉంది. శుభ్రంగా పెళ్ళైన కొత్తలో చిలకా గోరింకల్లా ఉండాలనుకోవాలి గాని ఇలా వ్రతాలు దీక్షలు తీసుకోవడం ఏంటి? చెప్పాను కదా బామ్మ, కార్తీక్ కోసం చేస్తున్నానని. ఎవరూ కాదనకండి. మీరందరూ టిఫిన్ చేయండి. నీలిమా, ఇలా వ్రతాలు అవి ఇవి చేస్తే నీరసం వస్తుంది, కనీసం జ్యూస్ అయినా తాగు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ మా. బాయ్ బామ్మ. చూసావా, కార్తీకే చెప్పాడు. కాదు కూడదనకుండా మంచి జ్యూస్ ఏదైనా చేసుకుని తాగు, సరేనా? నవ్విప్పుడైనా. ఏమిటే, నువ్వేదో పొద్దున్నే పూజ చేస్తున్నావు అంటే ఇంటి ఇల్లాలివి కదా, పద్ధతిగా దీపం పెట్టుకుంటున్నావు, దేవుడికి దండం పెట్టుకుంటున్నావు అనుకున్నాను. ఏదో దీక్షలంటున్నావు, ఇంతకీ ఏ దీక్ష చేస్తున్నావు? చెప్పాను కదా బామ్మ, కార్తీక్ బాగుండాలని
ఒక దీక్ష చేస్తున్నాను అని. అది మాకు అర్థమైంది నీలిమా. ఇంతకీ ఆ దీక్ష ఏంటో ముందు అది చెప్పు. అదేంటమ్మా, ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా నువ్విలా దీక్షలు చేయడమేంటి? ఇలా చేస్తే మంచి జరుగుతుందని నీకెవరైనా చెప్పారా? అలాంటిదేమైనా ఉంటే అందరికీ చెప్పి చేయొచ్చు కదా. నీ అంతటి నువ్వే నిర్ణయం తీసుకోవడం ఏంటి? అసలు ముందు తను ఏ దీక్ష చేస్తుందో అది తెలుసుకోండి. నిన్న నేను ఒక భక్తి కార్యక్రమం చూశాను. అందులో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి, అన్యమనస్కంగా ఉన్నవాళ్ళు కలవాలి అంటే అన్యోన్య దాంపత్య వ్రతం అని ఒకటి ఉంటుంది. అది 21 రోజులు ఆచరిస్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు. అందులోనే ఈ వ్రతం ఎలా చేయాలి అని వివరాలు కూడా ఇచ్చారు. అందుకే కార్తీక్ మనసు మారాలని నేను ఇదంతా చేస్తున్నాను. బాగానే ఉంది, కానీ ఆ వ్రత నియమాలేంటమ్మా? అదే పెద్దమ్మా, రోజు పొద్దున్నే తలస్నానం చేసి దేవుడికి పూజ చేయాలి. భర్తకి ఇష్టమైనవి వండి పెట్టాలి. తను సాయంత్రం తిన్నాక ఆ పళ్ళెంలో ఎంతో కొంత వదిలేస్తే అది మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి. ఏడ్చినట్టుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుంది. వాడు కంచంలో మెతు కూడా వదలడు. అలాంటిది నువ్వేం తింటావు? చెయ్యి కడుకుని ఎంగిల్ ప్లేట్ని కొరుకు తింటావా ఏంటి? పర్వాలేదు బామ్మ, ఒకరోజు కాకపోతే ఏదో ఒకరోజు ఎంతో కొంత వదిలేస్తారు కదా, అదే నేను తింటాను. చూడనీలిమా, మా ఇంట్లో ఎవరికి కంచాల్లో ఏదో ఒకటి వదిలేసే అలవాటు లేదు. బామ్మమ్మ అందరికీ అలా నేర్పించింది. ఎంత కావాలో అంతే పెట్టించుకుంటాం, మొత్తం తింటాం. అయితే నువ్విలా దీక్ష చేస్తున్నావని అన్నయ్యకి చెప్పడం మంచిది. అప్పుడు తను వదిలేస్తాడు. అలా కార్తిక్ గారికి చెప్పావంటే నీలిమనే తిడతారు. ఎందుకు ఇలాంటి దీక్షలు చేస్తున్నావు అని. ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. అక్క కరెక్ట్గానే చెప్పింది. కార్తీక్కి ఈ విషయం తెలియకూడదు. ఏంటి నీలిమా ఇది? కార్తీక్కి తెలియకుండా నువ్వు ఈ వ్రతం చేస్తున్నావు. తను వదిలేసిన ఆహారం తప్ప నువ్వేదీ తినకూడదు అంటున్నావు. అది కూడా 21 రోజులు. ఏ రోజు వదులుతాడో తెలియక అలా ఎన్ని రోజులు పోస్తుంటావు? చూడు, నువ్వెక్కడో అమెరికాలో పెరిగొచ్చావు. ఇక్కడి ఆచార వ్యవహారాలేవి నీకు తెలియవు. ఈ ఉపవాసాలు అవి నీకు అలవాటు లేవు. అలాంటిది నువ్వన్ని రోజులు ఆకలితో ఉంటే తట్టుకోగలను అనుకుంటున్నావా? ఉండగలనని ఇటువంటి దీక్ష తీసుకున్నావా? చూడు నీలిమా, కార్తీక్ మనసు మారాలి అంటే దానికి వేరే మార్గం ఎంచుకోలే తప్ప ఇలా నీ కడుపు నువ్వు మార్చుకోవటం వల్ల నీకే ప్రమాదం అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అవునమ్మా, అబ్బాయికి తెలియకుండా ఈ దీక్ష చేయడం అన్నది చాలా ప్రాబ్లం అవుతుంది. నా మాట విని ఆ దేవుడి దగ్గరికి వెళ్లి చంపలేసుకుని ఈ దీక్షని విరమించుకోమ్మా. అవును నీలిమా, ఇది జరిగే పని కాదు. అన్నీ ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి నువ్వు దీక్ష ఆపేసినా ఏమీ అనుకోడు. నీ మంచి కోసమే అందరం చెప్తున్నాం. మా మాట విను. ఒసే పిడక, ఇదిగో ఇలాంటప్పుడే నేను తిట్టాలనిపిస్తుంది. అయినా ఒక దీక్ష తీసుకునే ముందు నలుగురిని అడగాలి కదా. ఇంట్లో మీ అత్తగారుంది, మీ అత్తగారికి అమ్మమ్మని నేనున్నాను, మీ అమ్ముంది, మీ అక్కుంది. అందరికీ ఒక మాట చెప్పి మేము ఒప్పుకుంటామో లేదో తెలుసుకోవాలి కదా. అంతేగాని తగుదునమ్మా అంటూ టీవీలో చూశానని పొద్దున్నే తలస్నానం చేసి నీ మటుకు నువ్వు దీక్ష తీసుకున్నావు. అసలు అది ఎంత కష్టమైందో నీకు అర్థమవుతుందా? ఈ రోజేదో బాగానే ఉంటుంది, రేపటి నుంచి దేవుడు ఎలా ఉంటాడో నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. పర్వాలేదు బామ్మ, చెప్పాను కదా, కార్తీక్ మనసు మారటం కోసం చేస్తున్నాను. ఈ దీక్ష ఫలిస్తే నా మెడలో కట్టిన తాళికి అర్థం ఉంటుంది. కార్తీక్ నాతో ఉంటాడు, మేమిద్దరం బావుంటాం. దీని గురించి ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను. దయచేసి ఈ దీక్షని మాత్రం మానమని చెప్పకండి. నేనిది కార్తీక్ కోసం చేస్తున్నాను. కార్తీక్ మాత్రం తెలియకూడదు. మీరెవ్వరూ చెప్పొద్దు.
అయ్యో నీలిమా, ఏంటమ్మమ్మా ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంది? వాణ్ణిది ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందో ఇప్పుడే అర్థమవుతుంది కదా. అందుకే వాడి మనసు మారాలని దీని కడుపు మార్చుకుంటుంది. ఇది వాడికి ఎప్పుడు తెలుస్తుందో, ఈ దీక్ష ఎలా ముగుస్తుందో ఏంటో అంతా దేవుడికే తెలియాలి. ఏంటమ్మమ్మా ఇంకా వీళ్ళు రాలేదేంటి? పొరపాటున పాపకి ఏవైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందేమో. మనం కూడా ఒకసారి వెళ్దామా? సత్య, సమస్య ఏమైనా ఉంటే మురారి ఫోన్ చేస్తానని చెప్పాడు కదా. మనమంతా అక్కడికి వెళ్ళామనుకో, రాధ కూడా కంగారు పడుతుంది. అసలే ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు కదా. ఇదిగో ఇప్పుడు మనందరం భయంతో వెళితే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. నిజమే, కానీ ఆ పసిపిల్ల అలా ఏడుస్తూ ఉంటే అందరికీ భయంగానే ఉంటుంది కదా. పాపం రాధ ఎంత భయపడిందో మనకి వెళ్లాలనుంది. అలా వెళితే తను ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనే ఆలోచన కూడా ఉంది. అమ్మా, ఇది మన ఊరు. భార్గవి మన మనిషి. పాపకి నిజంగా సమస్య ఏదన్నా ఉంటే భార్గవి మనకి ఫోన్ చేసి చెప్తుంది కదా. ఇంతవరకు రాలేదంటే అక్కడ ఏ సమస్య లేదనే కదా. నేను మాట చెప్తాను, మీరేం అనుకోరు కదా. ఏంటో చెప్పు. ఇక్కడికి దగ్గరలో రత్నగిరి అని దుర్గాదేవి గుడి ఉంది. అక్కడ అమ్మవారి చెట్టు ఉంటది. ఆ చెట్టుకు ఉయ్యాల కడతారు. పెళ్ళైనోళ్ళు ఉయ్యాల కడితే పిల్లలు పుడతారు. ఇలా పిల్లలకి ఏమైనా ఇబ్బంది వస్తే ఆ తల్లి దగ్గరికెళ్ళి ఉయ్యాల కడితే ఇంకా ఎలాంటి పీడ పిల్లలకు ఉండదని ఊర్లో అందరు చెప్పుకుంటారమ్మా.